పెట్టా లేదు సార్, ఫైర్ ఆల్రెడీ వచ్చింది. ఇక ఇస్తే తీసి ఇసిరేస్తాను బయట. వద్దు సార్. జాను భానుని పిక్ చేశారు వాసంతి, అండ్ కళ్యాణ్ వచ్చి పవన్ అండ్ అంజలి. కానీ తర్వాత మీరు కూడా అగ్రీ చేశారు, ఎందుకని? కళ్యాణ్ పక్కా గేమర్ మేడం. నా ఆపోజిట్ ని నేను వీక్ గా సెలెక్ట్ చేసుకున్నాను. తను ఓపెన్ గా చెప్పుంటే శభాష్ కళ్యాణ్ అని నేను నిజంగా చెప్పేదాన్ని. నేను చెప్పలేను, చెప్తే తట్టుకోలేను. మ్యామ్ ఒకవేళ వాళ్ళకి నేను వీక్ అని చెప్తే వాళ్ళు సాటిస్ఫై అవుతారంటే ఇప్పటికిప్పుడు ఓకే వీక్ అని చెప్పేసి ఆ స్టేట్మెంట్ పాస్ చేసేస్తాను. లాస్ట్ 30 seconds ఇంకోలా ఆలోచించి గేమ్ ఆడారు మ్యామ్. ఇప్పటి వరకు జరిగిన మ్యాన్షన్ లో స్ట్రాటజికల్ గా బెస్ట్ గేమ్ ఏదైనా అంటే స్ట్రాంగ్. అంటే నటరాజ్ మాస్టర్ ఇస్ వీకర్ దాన్ అంజలి అండ్ పవన్. వీకర్ దేని నేను చెప్పాను, ఆయన ఒక మెట్టు పైన ఉన్నారని నేను చెప్తాను. అదే ఇది కాదు అంటే అదే కదా మరి. ఫలానా బండ్ల గణేష్ వాళ్ళు మంచోళ్ళు అంటే పక్కన చెడ్డోడనే కదా. నువ్వు గేమ్ ఆడేది ఎందుకు ఆడానో ట్రాన్స్పరెంట్ గా చెప్పాయి. నువ్వేంటంటే ఆడుతున్నావు, దాని తర్వాత వచ్చే ఈ కాన్వర్సేషన్స్ లో నువ్వు కన్ఫ్యూజ్ చేస్తున్నావు. మీ చదువుకున్న వాళ్ళతో ఇదే ఇబ్బంది అమ్మా, ఎంత ఎక్కువ చదివితే అంత ఎక్కువ కన్ఫ్యూజ్ చేస్తారు. వీళ్ళని సెలెక్ట్ చేసుకుంటే అక్క నేను మీతో అయితే ఈజీ గెలవగలను, మీరు వీక్ అని చెప్పుంటే యుల్ బి లైక్ ఏ గేమర్. ఓకే, హీరోలా కనిపించేది. రేయ్, నువ్వు నా దృష్టిలో హీరోవి కాకపోయినా పర్లేదు, తలకాయ నొప్పిలా మాత్రం తయారు కాకు. ఏం చెప్పారు? మీరు పిల్లల కోసం పిల్లల్ని చూడాలని అనుకుంటే అక్క అంతవరకు వచ్చి ఆగిపోయావు మీరు. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. యా, ఐ గాట్ బిట్ ఎమోషనల్. ఎందుకంటే పాప గురించి అన్ని రోజులు మాట్లాడుతున్నారు కాబట్టి. అదే నాకు నచ్చలేదు. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి, నేనే అనుకోలేదు. వాళ్ళంతా కష్టపడినా కూడా మీరు వచ్చి పాప గురించి అదేంటి పెద్ద అలాంటి డ్రామా ఎందుకు? కిషోర్ లాంటి డ్రామాలు వద్దని చెప్పు. అక్క పాప గురించి అని చెప్పి మీరు సగల్లో ఆపేశారు. పాప విషయం నాకు తెలుసు. అస్సలు పెట్టుకోక. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? బావా అని నాకు గేమ్ లో రిలేషన్ లేదు అని చెప్పి స్ప్లిట్ తీసుకున్నాను అని మాకు అనిపించింది. నువ్వు వెంటనే నేను కన్ఫ్యూజ్ అయి తీసుకున్నాను సరికి ఒక ఇంప్రెషన్ మారిపోయింది. గురువు గారు అంటే నాకు హరి గుండెల మీద తన్నేవరా? అది కాదండి. అక్క అని చెప్పి అంజలి అక్కతో త్రూ అవుట్ సపోర్ట్ గా ఉంటా అని చెప్పి తనకి వీలైతే నువ్వు పుష్ చేయాలని తను ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా వెళ్తున్న రేస్ లో. అరే నిన్ను నమ్మితే అని పూసుకున్నట్టే నా ముఖాన్నే పడుతుంది ఆ ఎంగిలి. లేదు అందరికీ మా గేమ్ వల్ల మాకు డిసప్పాయింట్మెంట్ అనిపించింది. సింపుల్ టెక్నిక్, అసలు రోప్ కట్టడం కూడా రాలేదు అనిపించింది. చీప్, వెరీ చీప్. జాను తనకి ఏదనిపిస్తే అది పెట్టేస్తుంది. బాను బాగా ఆలోచించి జానుకి ఏమనిపిస్తుందో అని ఆలోచించి పెడుతున్నాడు అనిపిస్తుంది. అవును సార్, నేను అదే ఫీల్ అవుతున్నాను.